వెల్కమ్ టు MTR మసాలా అభిరుచి పవర్డ్ బై సఫల్ ఎడిబుల్ ఆయిల్స్. ముందుగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ మహిళా దినోత్సవం రోజున ఒక స్పెషల్ గెస్ట్ మన ముందుకు రాబోతున్నారండి. ఆ గెస్ట్ ఎవరంటే అన్నమయ్య సంకీర్తనామృతాన్ని మనందరికీ పంచుతున్న పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ శోభరాజ్ గారు. మరి ఆవిడికి వెల్కమ్ చెప్పేద్దామా? శోభరాజ్ గారు, ప్లీజ్ వెల్కమ్. నమస్తే మేడం. నమస్తే మా. సో ముందుగా మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్స్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. శోభరాజ్ గారు, చాలా థ్యాంక్స్. సో మేము పిలవగానే చక్కగా మా ప్రోగ్రామ్కి వచ్చినందుకు, సో ఈ మహిళా దినోత్సవం రోజున మీరు చెప్పే మంచి మంచి కబుర్లు వినడానికి, మీ అన్నమయ్య కీర్తనలు వినడానికి మన ప్రేక్షకులందరూ రెడీగా ఉన్నారు. అండ్ అలాగే సో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మీరు ఏం చెప్తారు? ప్రపంచం అంతటా స్త్రీకి ఒక ఉత్తమమైన స్థానం ఉంది. ప్రత్యేకించి భారతదేశంలో స్త్రీ అంటే చాలా సమున్నతమైన స్థానం ఉంది. సమాజాన్ని తీర్చిదిద్దగల ఏకైక శక్తి స్త్రీకి ఉంది. కాబట్టి చాలా బాధ్యతాయుతంగా స్త్రీలు వ్యవహరించాలని, సమాజంలో వారికి సముచితమైన స్థానం ఉండాలని చెప్పి నేను భావిస్తాను తల్లి. సో థ్యాంక్ యూ మేడం, చక్కగా. అండ్ ముందు నుంచి ఏంటంటే ఆడవాళ్ళు వంటింటికే పరిమితం అన్న ఒక దీంతో ఉన్నారు, కానీ అది ఎప్పుడో పోయింది. ఇప్పుడు ఏంటంటే అంతరిక్షానికి కూడా వెళ్ళిపోతున్నారు. సో అవి చాలామంది మహిళలు అంటే ఇప్పుడు రాబోయే తరాలకు కానీ ఆదర్శంగా నిలుస్తున్నారు. అండ్ మీలాంటి వాళ్ళు కూడా, ఎందుకంటే మీరు కూడా ఎంతోమందికి ఆదర్శం. మిమ్మల్ని చూసి కూడా చాలామంది గాయని మళ్ళుగా అవ్వాలని, సో వాళ్ళ వంతుగా వాళ్ళకి తోచింది ఏదైనా చేయాలి అన్న ఇది మీరు కూడా వాళ్ళకి కల్పించినందుకు మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. మనము మా ప్రోగ్రామ్ విషయానికి వద్దాం, అభిరుచి. సో చక్కగా మంచి మంచి వంటలు చూపిస్తూ ఉంటాము. సో ఈ రోజు కూడా స్పెషల్ గా మీరు వస్తున్నారని నేను ముందే చెప్పేశాను ప్రేక్షకులందరికీ. మీరు వచ్చి మంచి మంచి పాటలు పాడటంతో పాటు మంచి మంచి వంటల్ని కూడా చేస్తారని. సో మరి రెడీయా మేడం మీరు? తప్పకుండా తల్లి. ఒక విషయం చెప్పాలి. చెప్పండి. వంటకు పరిమితం అంటే భోజనం తయారు చేసేది స్త్రీ. మనం పుట్టడం చిన్న పాపగా పుడతాం, పెరిగి ఇంతలా ఎలా అయ్యాం? భోజనం ద్వారానే. కాబట్టి ఆ భోజనం చాలా ముఖ్యమైన విషయం. అది సముచితమైన రీతిలో తయారు చేసి అందించగలిగిన శక్తి మళ్ళీ స్త్రీకే ఉంది, ఓర్పుగా చేయగలిగిన శక్తి. సో అది తక్కువైన విషయం ఏం కాదు. అవును, అందుకే మా ప్రోగ్రామ్ కి కూడా మొత్తం వరల్డ్ వైడ్ గా చాలా ఫాలోయింగ్ ఉంది. చాలా మంది, అందరూ అన్ని వర్గాల ప్రేక్షకులు కూడా ఆదరిస్తూ ఉన్నారు. సో మరి మీకు కొంచెం సహాయంగా ఉండటానికి మా షెఫ్ రాజు గారు కూడా ఉన్నారు. సో ఆయన కూడా పిలుద్దాము. తప్పకుండా. రాజు గారు, ప్లీజ్ వెల్కమ్. రాజు గారు, వెల్కమ్ అండి. థ్యాంక్ యూ అండి. నమస్కారం అమ్మా. నమస్తే. మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీకు కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నా కోరిక ఏంటంటే త్వరలోనే మీరు కూడా అంతర్జాతీయ పురుష దినోత్సవం జరుపుకోవాలని. థ్యాంక్ యూ. సో అలాగే ఈటీవీ మహిళా ప్రేక్షకులందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఓకే, సో మరి మనకి ఏ అకేషన్ అయినా కూడా చక్కగా పండగలో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం మేడం మా ప్రోగ్రామ్ లో. సో రాజు గారు, మరి మన ఫస్ట్ సెగ్మెంట్ చక్కగా వంటలు పిండి వంటల్లో ఈరోజు టేస్టీగా, సో ఫస్ట్ రాజు గారి వంటతో ప్రారంభిద్దామా మేడం? తప్పకుండా. ఓకే, సో మరి ఏం చేస్తారు? ఇప్పుడు ఈ రోజు మహిళా దినోత్సవం కాబట్టి మాకోసం మీరు ఒక మంచి వెరైటీ డిష్ చేయాలన్నమాట. వాళ్ళతో ప్రారంభించడం ముఖ్యం, ఎందుకంటే భీమపాకం నలపాకం అంటారు కదా. అవును, తప్పకుండా. సో ఏం చేస్తారు రాజు గారు? ఆలు మంచూరియా చేస్తాను. సో అంటే ఇది మనం స్నాక్ లాగా కూడా తీసుకోవచ్చు, మెయిన్ టైం కర్రీ లాగా కూడా చేసుకోవచ్చు. ఓకే రాజు గారు, సో ఆలు మంచూరియా చేస్తారంట మేడం. ఓకే, వంటలు పిండి వంటలో ఆలు మంచూరియా. ఆలు మంచూరియా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆలు మంచూరియా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 2, మైదా 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో రాజు గారు, మొదలు పెడదామా? ఓకే. సో ఇక్కడ ఏంటంటే మనకు మంచూరియా అంటే గోబీతో కానీ లేదా ఆలుతో కానీ సో 2 రకాలుగా చేసుకోవచ్చు. మనం ముక్కల్లా
అలాగే వేసి చేసుకోవచ్చు. అవును. సో కొంతమంది ఏంటంటే మ్యాష్ చేసేసి వాటిని రౌండ్ బాల్స్ లా చేసి కూడా వేసుకుంటారు. దీన్ని ఇలా యాజ్ ఇట్ ఈస్ గా ముంచి తీసి వేసేసుకోవటమే. సేమ్ టేస్ట్ వస్తుంది మనకు. ఓకే ఓకే మేడం, మీకు స్వీట్ ఇష్టమా హాట్ ఇష్టమా? రెండు, స్వీట్ హాట్. సో మైదా. ఓకే, బ్యాటర్ రెడీ చేస్తున్నాను. కార్న్ ఫ్లోర్, ఉప్పు, ఓకే, కొద్దిగా మిరియాల పొడి. సో ఇక్కడ ఆయిల్ కూడా వేడి పెట్టేసుకుందాం. ఓకే. సో జారుడుగా కలిపేసుకోవాలి. మేడం, మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన మహిళ ఎవరు? మా అమ్మ అండి. అవును, మనకి ఫస్ట్ ఎవరైనా కూడా ఇన్స్పిరేషన్ అంటే అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు ఈ మ్యూజిక్ లోకి ఏ ఏజ్ లో వచ్చారు మేడం? నేను 3-4 ఏళ్ల వయసులోనే పాడాను అన్నమాట. నా సొంత పాట పాడాను. అది పాట అని తెలీదు, అది రచన అని తెలీదు. నేచురల్ గా ఇప్పుడు పక్షి పాడుతుంది అలాగ పాడాను. సో మీరు ఎవరి దగ్గర ఒక పర్టికులర్ గురువు దగ్గర శిక్షణ పొందింది లేదా? చాలా మంది దగ్గర నేర్చుకున్నాను. మా అమ్మ తొలి గురువు, తర్వాత పుల్లయ్య గారు, సుబ్బన్న గారు, శేషగిరిరావు గారు, నేదునూరి కృష్ణమూర్తి గారి దగ్గర నేర్చుకున్నాను. ఓకే, వేడైందా రాజు గారు? ఓకే అండి. సో వేసేయొచ్చాయి. సో దీంట్లో బంగాళదుంప ముక్కలు వేసేస్తున్నాను. ఓకే. సో వీటికి పైనుంచి ఒక కోటింగ్ లా వచ్చేలాగా కలిపేసుకుని సో ఒక్కొక్కటిగా మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే. సో ఇలా పీసెస్ లా వేసుకోవడం కూడా కొంచెం వెరైటీగా ఉంది కదా? ఎస్. సో మనకు ఎన్ని అవసరం అయితే చూసుకొని దాన్ని బట్టి మనం అన్ని ఫ్రై చేసేసుకోవాలి. సో మేడం, చక్కగా ఇవి ఇలా వేగుతుంటాయి. మీరు ఇంతసేపు అయింది వచ్చి, మీ నోటి నుండి ఒక పాట వినకపోతే అక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు పాడతారా మీరు అని చెప్పేసి. సో ఈ కార్యక్రమంలో తొలి పాట కాబట్టి అన్నమాచార్యుల వారి కీర్తన పాడతాను తప్పకుండా. అయితే అమ్మవారి మీద, అవును, మహిళా దినోత్సవం కాబట్టి అందున ఆ పాటలో అన్నమాచార్యుల వారు అంటారు, అమ్మా నువ్వు జయలక్ష్మివి, వరాలిచ్చే లక్ష్మివి, అంతేకాదు సంగ్రామ వీరలక్ష్మివి అంటున్నాడు. అంటే స్త్రీని ఏ రకంగా పోల్చినా సబబే అవుతుందన్నమాట. 600 ఏళ్ల క్రితమే స్త్రీ పురుష సమానత్వాన్ని, ఒక రకంగా స్త్రీని అధికంగా ఉన్నత స్థానంలో నిలబెట్టారు ఆ పాట పాడి. జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి విరసితివమ్మా జయలక్ష్మి వరలక్ష్మి. పాలజల నిధిలోని పసనైన మీగడ మిలిమి తామరలోని మించు వాసన పాలజల నిధిలోని పసనైన మీగడ మిలిమి తామరలోని మించు వాసన నీలవర్ణు నూరముపై నిండిన నిధానమవై నీలవర్ణు నూరముపై నిండిన నిధానమవై ఏలేవు లోకములు మమ్మ
కొంచెం కావాలి. Colour సో రావాలి. ఈ లోపు పోపు పెట్టేసుకుందాం అండి. సో Okay. ఇది మార్చేస్తాను. సో ఇవి చక్కగా వేగిపోయాయి, తీసేద్దాము. సో ఇక్కడ నూనె కూడా వేడైపోయింది. ఓకే సో దీంట్లో సన్నగా తరిగిన అల్లం, అలాగే వెల్లుల్లి, ఓకే, ఉల్లికాడలు, పచ్చిమిరపకాయలు. ఓకే. సో ఇవన్నీ కాస్త వేగాల మనకి. అవునండి. సో మేము కూడా ఫాస్ట్గా చిట్కా చూసేస్తాము. ఓకే ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఈరోజు మన మొదటి చిట్కా, క్యారెట్ ఆరోగ్యానికి చాలా మంచిది. రోజు 2 గ్లాసులు క్యారెట్ జ్యూస్ తాగుతూ ఉన్నట్లయితే కళ్ళు చాలా తేజవంతంగా ఉంటాయి. అలాగే కంటి చుట్టూ ఎటువంటి డార్క్ సర్కిల్స్ ఏర్పడకుండా ఉంటాయి. చిట్కా చూసేసారు కదా, మంచి స్మెల్ వస్తుంది రాజు గారు ఇవన్నీ కూడా. ఎస్. సో కొద్దిగా సోయా సాస్, ఓకే, చిల్లీ సాస్, టొమాటో సాస్. సో 3 రకాల సాస్లు వాడుతున్నాం. ఓకే. సో దీంతో పాటుగా కొంచెం సీజనింగ్ ఇక్కడ కూడా ఇస్తున్నాను. కొద్దిగా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి. ఓకే. సో అలాగే దీంతో పాటు కొంచెం వాటర్ కూడా యాడ్ చేద్దామండి. ఇంకా పడుతుంది, కొంచెం గ్రేవీలా చేస్తున్నాం కదా. ఓకే. ఏం నూనె వాడారండి అందులో? సో సఫలా ఎడిబుల్ ఆయిల్స్ మేడం. చక్కగా ఇలా డీప్ ఫ్రైస్ అవి చేసుకున్నప్పుడు మనకి ఏంటంటే చాలా లైట్ గా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది అనమాట. కొలెస్ట్రాల్ కూడా రాదు. అండ్ మీకు ఈ అన్నమాచార్య కీర్తన మీద మక్కువ ఎప్పుడు స్టార్ట్ అయింది? నేను బిఏ అయిన తర్వాత యాక్చువల్గా సినిమాల్లో పాడాలి అని ఒక కోరిక కలిగిందమ్మా. వెళ్దాం అనుకున్నా 2 ఏళ్ళు నేను శాస్త్రీయ సంగీతం ఇంకా పర్ఫెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు దైవికంగా చాలా డ్రామాటిక్గా నాకు టీటీడీ వారి ఫస్ట్ స్కాలర్షిప్ వస్తే అన్నమాచార్య కీర్తనలు అధ్యయనం చేసి ప్రచారం చేయడానికి గాను ఆ ఫస్ట్ స్కాలర్షిప్ అలాంటిది నాకు ఇచ్చారనమాట. అందుకున్న మొదటి వ్యక్తి కూడా మీరే అనుకుంటా కదా. అది తీసుకొని అధ్యయనం చేస్తున్నప్పుడు అందులో ఉన్న వైవిధ్యము, సందేశము, కవిత్వము, అద్భుతమైన భావన నాకు చాలా హృదయానికి హత్తుకుని అన్నమాచార్య అంటే ఒక ఆరాధన ఏర్పడింది. స్టార్ట్ అయిపోయింది. సో అక్కడ నుంచి అలా మొదలైంది అనమాట ఇది. ఓకే. సో ఇప్పుడు బ్యాటరీ వేసేద్దాం రాజు గారు. ఓకే. సో మనకు కావాల్సినంత థిక్నింగ్ చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి. సో ఇది సరిపోతుందండి. ఇవి యాడ్ చేసేస్తాం. ఎస్. వేసేనా మొత్తం? వేసేసాను. ఓకే. ఓకే. సో రెడీ అయిపోయింది. ఎక్కువసేపు ఉంచినా మళ్ళీ అది బాగా లూజ్ అయిపోతుందేమో కదా. ఎస్. సో పై నుండి కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్. ఓకే. ఆలు మంచూరియా. థ్యాంక్ యూ. ఓకే. సో మొత్తానికి ఆలు మంచూరియా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆలు మంచూరియా తయారు చేసే విధానం: ఒక బౌల్లో మైదా, కార్న్ ఫ్లోర్, ఉప్పు, మిరియాల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో ఉడికించిన బంగాళదుంప ముక్కల్ని ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, వెల్లుల్లి, ఉల్లికాడలు వేసి వేయించాలి. దీనిలో సోయా సాస్, చిల్లీ సాస్, టొమాటో సాస్, ఉప్పు, మిరియాల పొడి వేసి వేగనివ్వాలి. తర్వాత కార్న్ ఫ్లోర్ లో తగినన్ని నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో వేసి దగ్గర పడినివ్వాలి. చివరిగా వేయించిన బంగాళదుంప ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు మంచూరియా రెడీ. ఓకే, మరి ఆలు మంచూరియా తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసేస్తాము. సో మేడం, చక్కగా వేడివేడిగా మంచూరియా రెడీగా ఉంది. టేస్ట్ చూద్దామా? యా, షూర్. తీసుకోండి మేడం. చాలా బాగుందండి. చాలా బాగుందా? చాలా బాగుంది. రాజు గారు టేస్ట్ చూడండి. పుల్ల పుల్లగా, కారం కారంగా, చాలా వెల్లుల్లి ఫ్లేవర్ అంతా కూడా చాలా బాగుంది. సో చక్కగా చాలా టేస్టీగా ఉంది. ఇలా వెట్ మంచూరియా కూడా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ముఖంపై మొటిమలు, మచ్చలు ఎక్కువగా ఉన్నట్లయితే ఈ చిట్కా పాటించండి. పచ్చిపాలు తీసుకుని ఈ పాలల్లో 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ గంధపొడి కలిపి ముఖానికి బాగా పట్టించి 10 నిమిషాల తర్వాత స్నానం చేయాలి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉన్నట్లయితే ముఖంపై ఉన్న మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్.
ఓకే, సో మేడం ఇప్పుడు నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటి అంటే స్వీట్ అండ్ స్నాక్స్ అన్నమాట. సో ఇందులో మనము స్వీట్ చేసుకోవచ్చు లేదంటే స్నాక్స్ చేసుకోవచ్చు ఏదైనా. సో మీరు ఈ సెగ్మెంట్ లో ఏం చేద్దాం అనుకుంటున్నారు? నేను ఒకసారి తాపేశ్వరం కాజా తిన్నానండి. రాజుగారు సహాయం చేస్తే నేను అది చేద్దాం అనుకుంటున్నాను. సో ఆ మడత కాజా అన్నమాట. ఓకే, సో అయితే మీరు అది చేస్తారా? సో రాజుగారు మీరు కూడా కాస్త హెల్ప్ చేయాలంట. తప్పకుండా. ఓకే, మడత కాజాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మడత కాజాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, పంచదార 1.5 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, వెన్న 1/2 కప్పు, ఉప్పు చిటికెడు, వంట సోడా చిటికెడు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో మేడం మొదలు పెట్టేద్దామా? మడత కాజా చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఈ 4 పదార్థాలతో కలిపి పిండి తయారు చేసుకోవాలి. సో మనము చపాతీ పిండి లాగా చేసుకోవాలి. ఆ 4 కలిపి చేసిన పిండి అన్నమాట. ఈ పిండిని చపాతీలా రుద్దుకుని ముందు రుద్దుకోవాలి. రుద్దుకుని సో పాకం పెట్టుకోవాలా మేడం మనం? దీనికి పాకం కూడా చేసుకోవాలి. ఈ పక్కన పెట్టేద్దాం. చక్కెర పాకం, అందులో ఏలకల పొడి వేయాలి. ఇటు వేనా నేను? మేడం ఈ పంచదార సరిపోతుందా? సరిపోతుంది. సో కొంచెం యాలకుల పొడి కదా, ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఓకే, సో ఇది మనకి ఎలా తీగ పాకం వస్తే సరిపోతుందేమో కదా. నేను దేవుడిని అనుకుంటూ చేస్తున్నాను. దేవుడా ఇది బాగా రావాలి. చక్కగా పాట పాడుతూ చేయండి మేడం. మీ పాట వింటే అలా ఏదైనా కూడా బాగా వచ్చేస్తుంది కదా. సో వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని, వేడుకొందామా వేడుకొందామా. వంటలు కూడా బాగా వచ్చేలా చేసేవాడు వాడు. అవునా? సో ఇక్కడ దాకా చక్కగా ప్రాసెస్ చూసారు కదా. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ప్రాసెస్ అన్నమాట. అంటే కాజా మనం చుట్టుకోవాలి. సో అది చూసే ముందు ఒక చిన్న చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. చేతి గోళ్ళు అందంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే నిమ్మ చెక్కతో చేతి గోళ్లపై బాగా రుద్దుకుంటూ ఉండాలి. ఇలా అప్పుడప్పుడు చేస్తూ ఉన్నట్లయితే చేతి గోళ్ళు ఆరోగ్యంగా అందంగా పెరుగుతాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో నెక్స్ట్ మేడం, ఇప్పుడు ఈ రొట్టె రుద్ది పెట్టుకున్నాం కదమ్మా, దీన్ని చక్కగా మడుచుకోవాలి ఇలాగా. ఓకే, ఓకే. సో మొత్తానికి మేడం సినిమా పాటలు పాడదామని అనుకున్న మీరు స్కాలర్షిప్ రావటం వల్ల అలా అన్నమాచార్య కీర్తనల మీద మొదలు పెట్టారు. సో దాని తర్వాత ఇంకా సినిమా పాటలు లేవు, ఏమీ లేవు. సో మొత్తం మీ స్వరాన్ని ఆయనకి అంకితం ఇచ్చేశారు. అవునమ్మా. అంటే అది మీరు ఎందుకు అలా డిసైడ్ అయ్యారు? అవి మంత్రాలు అని అర్థమైంది నాకు. అవి స్టడీ చేస్తున్న కొద్దీ అన్నమాచార్య కీర్తనలు సామాన్యమైన పాటలు, మామూలు పాటలు కావు. అవి మంత్రాలు. అవి పాడాలంటే అది ఉపాసన చేసి పాడాలే తప్ప అలవోకగా పాడితే అది ఎంత పెద్ద గాయకుడు గాయని పాడినా కూడా పేలవం అయిపోతుంది. నేను అంత గొప్ప గాయని అనుకోను, కానీ ఇప్పటికీ మీరందరూ అన్నమాచార్య కీర్తన అంటే శోభారాజు అని అంటారని అంటే కారణం దానికి ఇలా నేను ఒక రకమైన ఉపాసనతో పాడటమే కారణమని నేను అనుకుంటున్నాను. తర్వాత ఈ కొంచెం నీళ్ళు ఇలా రాయడం మూలాన ఇక్కడ ఇది గట్టిగా అతుక్కుంటుంది అనమాట. సో మనము ఫ్రై చేసేటప్పుడు విడిపోకుండా ఇలా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నైఫ్ అటు ఉంది, ఇలా ఉంది కదా. రాజు బాగానే చేస్తున్నానా? బాగా చేస్తున్నాను. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం కదా, వీటిని ఇటు ఇటు తెరిచి ఉంచి ఈ చివర్లలో కొద్దిగా ఇలా ఒత్తి మూసేయాలి. సో నాకు కూడా కొన్ని చేస్తాను, వేయించాలి నూనెలో వేసేస్తూ ఉండనా. బేసిక్ గా అన్నమాచార్య కీర్తనలు అంటే అదే మనకి ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలు అవి చూసిన తర్వాత ఏంటి అనేది తెలిసింది. కానీ మీరు ఎప్పటి నుంచో దీంట్లో ఉండి అంటే మీ వంతుగా మీరు చాలా మటుకు వాటిని ప్రచారం చేయడం జరిగింది.
సో మీకు ఎలా ఉండేది అంటే వేరే మీరు డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఆ రెస్పాన్స్? చాలా ఆరాధన భావంతో వింటారమ్మా. చాలా తండోపతండాలుగా వచ్చి వింటారు. చాలా అప్రిషియేట్ చేస్తారు. నాకు సంతోషంగా ఉంది. అయితే ఇంకా ఎంతో చేయవలసింది. ఇది యంగర్ జనరేషన్కి ఇంకా చాలా మందికి అందించవలసిన బాధ్యత ఉంది. నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను ఇప్పటికీ కూడా. రకరకాలుగా సృజనాత్మకంగా పాటలు తయారు చేసి నేను ఈ మధ్య ఇంగ్లీష్ రిఫరెన్స్ కూడా మధ్యలో పెట్టి అతని పాడేదము ఆది వ్రతము చతురుని శేషాచల నివాసుని అతని పాడేదము ఆది వ్రతము అని పాడి ఇంగ్లీష్ రిఫరెన్స్ పెట్టాను. We'll sing his glory with heart full of love. We'll sing his glory with heart full of love అని పెట్టాను. కారణం ఏంటంటే ఇంగ్లీష్ మాటలు వస్తున్నాయని వినే కురకారు ఉంటారు చిన్నవాడు. అవును, వాళ్ళని కూడా ఈ పాటల వైపు తిప్పాలి అనే ఆలోచనతో. సో సరిపోతాయా ఇవి ఇలా అమ్మ? దాంట్లో పాకంలో వేసేసుకోవచ్చా మనం? సో ఇవి మీరు తిప్పుతూ ఉంటారా? రాజుగారు చాలా మంచి కార్వింగ్స్ చేస్తారు మేడం, చక్కగా కూరగాయలతో ఫ్రూట్స్తో అన్నిటితో కూడా. సో ఈ రోజు కూడా మాకు ఒక మంచి కార్వింగ్ చేసి చూపిస్తారా రాజుగారు? ఓకే, సో ఈరోజు మహిళా దినోత్సవం కదా. అవును. సో ఒక అందమైన ఫ్లవర్ వాటర్ మిలన్ మీద. ఓకే ఓకే, సో రాజుగారు వచ్చేసారా? ఇప్పుడు చక్కగా కార్వింగ్ చేసేసాయండి ఫాస్ట్గా. సో రోజ్ ఫ్లవర్ చేస్తున్నాను. నేను ఒక పాట పాడినా? తప్పకుండా. అమ్మా నీకు జోహారు, అమ్మా నీకు జోహారు, శిశువు జన్మ కోసం మరో జన్మనెత్తే కన్న తల్లి నీకు జోహారు. సూపర్. సో చూసారా, మీరు చక్కగా అలా పాట పాడుతున్నారు. రాజుగారు ఎంత బ్యూటిఫుల్ కార్వింగ్ చేసేసారు. చాలా చాలా అందంగా ఉంది. మంచి తినబుద్ధి కావడం లేదు చూస్తూ. గులాబీ పువ్వు చేసేసారు. ఓకే, సూపర్ గా ఉంది రాజుగారు. థ్యాంక్ యూ అండి. సో నైస్. సో ఇంకా మనం ఈ కాజాలు తీసేసుకుందాము. సో చక్కగా పాకం కూడా బాగా పట్టేసింది. సో కొంచెం డ్రై అయిపోతే మనకు పైన కూడా మొత్తం మనకి స్టిక్కీగా లేకుండా కోటింగ్ వచ్చేస్తుంది. చాలా బాగున్నాయి చూడ్డానికి. సో నైస్. సో వాటర్ మిలన్ కూడా ఇందులో పెట్టేస్తారా? వావ్, చాలా సూపర్. ఓకే, చూసారు కదా చక్కగా శోభారాజ్ గారు రెడీ చేస్తున్న మడత కాజాలు రెడీ. మరి టేస్ట్ చూసే ముందు వీటి తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మడత కాజాలు తయారు చేసే విధానం: ఒక బౌల్లో మైదా, కరిగించిన వెన్న, ఉప్పు, వంట సోడా వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో కొద్దిగా నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చపాతీలా ఒత్తుకోవాలి. తర్వాత కొద్దిగా పిండి చల్లుతూ రోల్స్ లా చుట్టుకోవాలి. ఆపై వీటిని కట్ చేసి కాజాల్లో ఒత్తుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. పాన్ లో పంచదార, యాలకుల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి పాకం రానివ్వాలి. దీనిలో కాజాలు వేసి నాననివ్వాలి. అంతే, మడత కాజాలు రెడీ. ఓకే అండి, మరి మడత కాజా తయారీ విధానం చూసారు కదా. సో అమ్మ తీసుకోండి మీరే ఫస్ట్. పాకం అంతా కూడా బాగా పట్టేసింది. చాలా బాగున్నాయి, చాలా బాగా చేశారమ్మా. చాలా టేస్టీగా ఉన్నాయి. సో
క్రెడిట్ గోస్ టు రాజు ఆల్సో. రాజు గారికి అండ్ అలాగే మధ్య మధ్యలో మీరు తలుచుకున్నారు కదా మీ స్వామిని, స్వామివారు. సో అది కూడా అలా వచ్చేస్తుంది అనమాట. సో చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. ముఖంపై మొటిమలు ఎక్కువగా ఉన్నట్లయితే పోక చెక్క గంధాన్ని తరచూ మొటిమలపై రాస్తూ ఉండాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తూ ఉన్నట్లయితే మొటిమలు తగ్గిపోతాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించేవంట. ఓకే, మరి ఊరించేవంట సెగ్మెంట్లోకి ఎంటర్ అయిపోయాం. ఇప్పుడు ఇంకో 2 వెరైటీస్ రాబోతున్నాయి. సో ఈ సెగ్మెంట్ ఏంటంటే అమ్మ, చక్కగా కామన్ ఆడియన్స్ ఇద్దరు వచ్చి, సో నేను ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఇస్తానన్నమాట. సో అది బేస్ చేసుకొని 2 వంటలు చేస్తారు. సో ఈరోజు ఉమెన్స్ డే, మీరు వచ్చారు చక్కగా, అసలే మంచి కాజాలు చేశారు. సో మీతో ఇంకొక మంచి టేస్టీ వంట చేయించుకోవాలని మాకు అనిపిస్తోంది. మళ్ళీ స్వామిని తలుచుకొని చేస్తాను అంతే. సో ఇప్పుడు దీంట్లో ఏంటంటే రాజు గారు ఒక వంట చేస్తారు, మీరు ఒక వంట చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఈరోజు మెయిన్ ఇంగ్రీడియంట్ చూద్దాము. సో ఈరోజు మీకు ఏమిటి అంటే, ద్రాక్ష పళ్ళు. ఇవి చక్కగా ఉట్టివైతే అలా తినేయొచ్చు, జ్యూస్ చేసుకోవచ్చు. నేనేం చేస్తానంటే సగ్గుబియ్యం దద్దోజనం చేస్తాను. ఈ ద్రాక్ష పళ్ళు యాడ్ చేసి అందులో యాడ్ చేస్తాను, చాలా రుచిగా ఫాస్ట్ గా చెప్పేశారు మేడం. సో మరి రాజు గారు, మీరేమైనా డిసైడ్ అయ్యారా, అవుతారా? సో అమ్మగారు చేస్తూ ఉంటారు కదా, సో ఈ లోపు నేను కూడా మంచిది ఆలోచిస్తారా? రాజుగారు తప్పకుండా సహాయపడాలి, లేకపోతే ఏదో క్రియేటివ్ ఐడియా వచ్చింది, అది అమలు పరచాలంటే ఆయన సహాయం కావాలి. తప్పకుండా హెల్ప్ చేస్తారు మీకు. సో అయితే మీరు దద్దోజనం చేసేస్తారా? గ్రేప్స్ ఇంకా సాగు బియ్యంతో దద్దోజనం. సో గ్రేప్స్, సాగు, దద్దోజనం. ఓకే, మరి గ్రేప్స్, సాగో, దద్దోజనం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గ్రేప్స్, సాగో, దద్దోజనం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ద్రాక్ష పళ్ళు 1 కప్పు, సగ్గుబియ్యం 1 కప్పు, పెరుగు 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, దానిమ్మ గింజలు కొద్దిగా, మిరియాలు 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 2. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో స్టార్ట్ చేద్దామమ్మా మనం. చేద్దాము. ఇది ఒక బౌల్ తీసుకుని అందులో ఈ సగ్గు బియ్యం ఈ పాటి బౌల్లో తీసుకుని, సో ఇవి ఆల్రెడీ నానబెట్టుకున్నాం. ఇవి వేసుకున్నాం. తర్వాత ఈ పెరుగు ఈ మాత్రం బౌల్లో తీసుకుని ఇందులో కలుపుకోవాలి. తర్వాత ఇందాక ద్రాక్ష పళ్ళు ఇచ్చారు కదా, వాటిని ఇలా ముక్కలు చేసుకున్నాం, అవి ఇందులో కలుపుకోవాలి. అల్లం తరిగేసింది చిన్నగా, తరిగిన అల్లం, ఇది పచ్చిమిరపకాయలు తరిగి పెట్టుకున్నాం, అది ఇందులో కలిపేసుకుంటాం. ఇది కొత్తిమీర. దద్దోజనంలో కొత్తిమీర కూడా చాలా బాగుంటుంది టేస్టీగా. కాస్త ఉప్పు కలుపుకోవాలి. ఇది కలుపుకుంటాం బాగా. ఓకే, అన్ని పదార్థాలు కలిసేలాగా. సో ఆ పెరుగులో ఇంకొంచెం సగ్గుబియ్యం అంటే మనకి సాఫ్ట్ గా కూడా అయిపోతాయి. మీరు పాడిన ఇన్ని పాటల్లో, అంటే పాడుతూనే ఉన్నారు, కాకపోతే మీకు బాగా మనసుకి దగ్గర అయిన కీర్తన కానీ, లేకపోతే ఏదైనా మీరు రాసుకున్న పాటల్లో ఏదైనా అలాంటి పాట కానీ ఉందా? చాలా పాటలు నాకు ఈ తిరుపతి నుండి వచ్చేసిన తర్వాత, స్వామి కోసం వచ్చేసాను, స్వామిని చూడలేకపోతున్నాను బాధలు రాసుకున్న పాటలు. నీ దరికి చేరగా బలము నాకు లేదురా, నీ దరికి చేరగా బలము నాకు లేదురా, దేహ బలము లేదురా, అర్థ బలము లేదురా, దేహ బలము లేదురా, అర్థ బలము లేదురా, ఉన్నదొక్కటే నీపై మమత, ఉన్నదొక్కటే నీపై మమత, ప్రేమ పూల పాన్పు చేసి పరచితి మనసంతా, వచ్చేవని విశ్రమించేవని.
భలే బాగుంది. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కాబట్టి మామూలుగా స్త్రీ అంటే సౌభాగ్యం కోరుకుంటుంది కదా, సుమంగళిత్వం కోరుకుంటుంది, అవును. పసుపు కుంకుమలు ఎప్పుడూ ఉండాలి నాకు అని కోరుకుంటుంది. కొంతమంది స్త్రీలు తమ భర్తల్ని, మన దేశాన్ని కాపాడడం కోసమని యుద్ధానికి పంపిస్తున్నారు. అవును. పాపం వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారా అన్న ఆలోచనతోటే పంపుతారు. కానీ వాళ్ళు ఒక బాక్స్లో తిరిగి వస్తే ఆ తల్లి మనసు, ఆ చిన్న వయసులో ఉంటారు వాళ్ళు చాలామంది. హనుమంతప్ప మొన్న అవును. వాళ్ళ భార్య ఎంత చిన్నది, చిన్న బిడ్డ తల్లి. నేను ప్రార్థన అని ఒక కార్యక్రమం చేశాను కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు. ఆ ఫ్యామిలీస్ని పిలిచి సన్మానం చేశాను అనమాట. లాన్స్ నాయక్ రామచంద్రుడు భార్య చిన్నది, చాలా చిన్నపిల్ల. అమ్మాయిని చూసి ఏడ్చేశాను నేను. కారే కన్నీటి నాపుకొని పెదవులపై చిరునవ్వు నలదుకొని పతిని పంపితివి యుద్ధ భూమికి జయ విజయీ భవాని నీ స్వామికి శిరసా నమస్కరింతుము తల్లి మనసా దీవింతుము చెల్లి. శిరసా నమస్కరింతుము తల్లి మనసా దీవించెదము చెల్లి. ఈ పాట రాసాను. ఇంకా ఉంది, నాకు బై హార్ట్ రాదమ్మా అది. అయినా కూడా అయితే పాపం ఏమంటానంటే ఆ పాట చివరిలో దీర్ఘ సుమంగళులందరికన్నా దేశ సాక్షిగా నీవే మిన్న కదా. సుమంగళి ద్వారా తీసుకుంటాము, సుమంగళి ఎదురు రావాలంటాం. వాళ్ళందరికన్నా కూడా దేశం కోసం భర్తను అలా పంపించి ఆయన శవాన్ని చూసి నిలదొక్కుని నిలబడ్డది ఆవిడ చాలా గొప్పది. తెలిసి పంపించి కూడా స్ట్రాంగ్ గా ఉన్న లేడీస్ అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్. సో ఇప్పుడు మనం పోపు పెట్టుకోవాలమ్మా దీనికి. నూనె, తిరగవాత పప్పు ఈ మాత్రం వేసుకుందాం రాజు. కొన్ని మిరియాలు, కరివేపాకు, ఎండు మిరపకాయలు. సో కరివేపాకు, ఎండు మిరపకాయలు. ఓకే. సో సరిపోతుందా రాజు గారు? సరిపోతుంది. కట్టేద్దాం. ఇది పోపు దీంతో చక్కగా కలిపేసుకోవాలి. ఓకే ఓకే. సో ఈ టచ్ కూడా మళ్ళీ దీనికి. ఓకే. పై నుండి దానిమ్మ గింజలు ఓకే చల్లుకుంటే బాగుంటుంది. సో రెడీ? రెడీ. ఓకే ఓకే. మరి దద్దోజనం రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు గ్రేప్ సాగో దద్దోజనం తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గ్రేప్ సాగో దద్దోజనం తయారు చేసే విధానం: ముందుగా సగ్గుబియ్యం నానబెట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో పెరుగు, తరిగిన ద్రాక్ష పళ్ళు, తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, మిరియాలు, కరివేపాకు వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న పెరుగు మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. ఆపై దానిమ్మ గింజలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గ్రేప్ సాగో దద్దోజనం రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. స్నానం చేసే నీటిలో గులాబీ రేకులు వేసి ఆ రేకులతో ఒంటిని రుద్దుకుంటూ స్నానం చేసినట్లయితే ఆ రోజంతా ఫ్రెష్ ఫీలింగ్తో ఉంటారు. ఓకే. మరి సగ్గు బియ్యంతో దద్దోజనం చూసారు కదా. ఇప్పుడు రాజుగారు ఏం వెరైటీ చేస్తారో చూద్దాం. సో రాజుగారు ఆలోచించారా? ఆలోచించాను. ఏం ఆలోచించారు? స్వీట్ చేస్తాను. స్వీట్? ఏం స్వీట్? ద్రాక్ష హల్వా. ఓ. సో మేడం వచ్చేసి గ్రీన్ గ్రేప్స్ చేశారు. అవును. సో నేను బ్లాక్ గ్రేప్స్ యూజ్ చేస్తాను. ఓ, నేను అందుకే రెండు తీసుకొచ్చాను. చూసారా, ఇంటెలిజెంట్. రెండు కూడా మేము వాడేస్తాం. వాడేయండి. ఓకే. సో ద్రాక్ష పళ్ళతో హల్వా చేస్తారంట మేడం, చూద్దాం. ఓకే.
ఓకే అండి, మరి ద్రాక్ష హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ద్రాక్ష హల్వా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నల్ల ద్రాక్ష పళ్ళు 1 కప్పు, పంచదార 1/2 కప్పు, ఉప్మా రవ్వ 1 కప్పు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకే, సో ఇక్కడ ద్రాక్ష నేను ఆ పళ్ళంగా కాకుండా కొంచెం మిక్సీ పట్టేసి జ్యూస్లో చేసేసుకున్నాను. ఓకే ఓకే, సో ఈ జ్యూస్లో యూజ్ చేస్తున్నాను. బేస్ వచ్చేసి రవ్వ. అదేలేండి, మనకి ఏదో ఒకటి బేస్ కంపల్సరీ కావాలి కదా. ఎస్. ఓకే, సో నెయ్యి, కొంచెం నెయ్యి వేసేసి. ఓకే, మీకు బాగా నచ్చిన స్వీట్ ఏదైనా ఉందమ్మా? చిన్నతనంలో మా అమ్మ ఒక రకమైన మైసూర్ పాక్ చేసేదమ్మా, అది చాలా ఇష్టంగా ఉండేది. ఓకే, అట్లాంటి మైసూర్ పాక్ మళ్ళీ ఇప్పుడు నేను తినలేకపోతున్నాను, నాకు రావట్లేదు అది. సో అది దాన్ని స్వీట్ అంటే ఫస్ట్ అది గుర్తొస్తుంది. ఓకే, సో డ్రై ఫ్రూట్స్ కాజు బాదం జీడిపప్పు. సో మన చాయిస్. మాడిపోతున్నాయో త్వరగా తీసి దీంట్లోనే కొంచెం రవ్వ కూడా వేసి నేతిలో వేయించుకుంటే ఏంటంటే మనకు కొంచెం కమ్మటి స్మెల్ అనేది వస్తుంది. అండ్ బేసిక్ గా ఎవరు కూడా అంటే చేసే పనిలో ఫలితాన్ని ఆశించకుండానే అందరూ అన్నమాచార్య కీర్తనలు భవిష్యత్తులో ఎవరైనా పాడాలన్నా కూడా ప్రిపేర్ అయ్యి చేయాలని. అండ్ అలాగే మీరు చేసిన సేవకు గాను ప్రభుత్వం కూడా మీకు మంచి మంచి బిరుదులు సత్కరించింది. సో అవి అందుకున్నప్పుడు అంటే మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ నాకు అది అనౌన్స్ చేసినప్పుడు ఒక పాట వచ్చింది. నీ పాద పద్మశ్రీలుండగా వేరొకటి నాకేలయ్యా, ఘనగానామృతమును సగితివి, ఇంత దయ నాకు చాలయ్యా. ఈ పాట వచ్చింది. కానీ అది తీసుకోవడానికి ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఆ నేషనల్ అంతం ఇన్స్ట్రుమెంట్స్ మీద వాయిస్తారు, తర్వాత రాష్ట్రపతి వస్తారు, ఆమె వచ్చి ఒక్కొక్కరి పేరు పిలిచి వెళ్ళి తీసుకుంటుంటే దేశం మనం చేసిన సేవను గుర్తించింది అని ఒక ఆనందం వచ్చింది. తర్వాత స్వామి శంఖచక్రాలు పట్టుకుని వచ్చి అవార్డు ఇస్తున్నాడు అని అనిపించి సాధారణంగా ఇలాగే నమస్కారం చేస్తాను. ఆ భావంతో వెళ్ళానా, ఇలాగొచ్చింది నమస్కారం. అంటే నాకు సాక్షాత్తు నేను స్వామి దగ్గర నుండి ఇది తీసుకుంటున్నాను, బాగా చేసా ఇంకా చేయి అన్నట్టుగా అనిపించింది అన్నమాట. కొద్దిగా వాటర్ ఇస్తారా? తప్పకుండా. సో రవ్వ చక్కగా వేగిపోయింది. అండ్ అన్నమయ్యపురంలో కూడా మీరు ఎవ్రీ ఇయర్ చక్కగా ఉత్సవాలు కండక్ట్ చేస్తూ ఉంటారు. సో సాధ్యమైనంత వరకు కూడా వేరే సింగర్స్, ఇప్పుడు అప్కమింగ్ సింగర్స్ అవ్వచ్చు, ఎవరైనా చాలా ఉత్సాహంగా వచ్చి వాటిలో పాల్గొంటూ ఉంటారు. అందరూ పాడారమ్మా అక్కడ. ఇప్పుడు ప్రఖ్యాత లో ఉన్న వాళ్ళందరూ, సునీత పాడింది, శ్రీకృష్ణ అందరూ పాడుతూనే ఉంటారు రెగ్యులర్ గా. పాడారు. సో ఇది కొంచెం దగ్గరకు వచ్చేటప్పుడు మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఇక్కడ యాడ్ చేస్తాం. సో స్వీట్నింగ్ కి పంచదార. సో గ్రేప్స్ కొంచెం మనకు లైట్ పుల్లగా ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువగానే పడుతుంది పంచదార. ఓకే, అలాగే కొద్దిగా యాలకుల పొడి. ఓకే, సో మనం రెడీ చేసి పెట్టుకున్న గ్రేప్ జ్యూస్. రాజుగారికి డాక్టరేట్ ఇవ్వాలి, కొత్త కొత్త వంటకాలు. ఓకే, సో డ్రై ఫ్రూట్స్. వావ్. సో రాజు గారు భలే కలర్ఫుల్ గా బాగుందండి చూడడానికి కూడా. సో రెడీ అయిపోయిందా? రెడీ అయిపోయింది. ఆఫ్ చేసేసుకోవచ్చు. నైస్ కలర్. మంచి ఆ పర్పుల్ షేడ్ లో మనకి బేసిక్ గా స్వీట్స్ ఏ ఉండవు. ఈ బ్లాక్ గ్రేప్స్ తో ఇదేదో బాగుంది ఐడియా. ఓకే, ద్రాక్ష హల్వా రెడీ. వావ్, ద్రాక్ష హల్వా కూడా రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ద్రాక్ష హల్వా తయారు చేసే విధానం: ముందుగా నల్ల ద్రాక్ష పళ్ళు మిక్సీ పట్టి గుజ్జు సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో ఉప్మా రవ్వ వేసి వేయించాలి. దీనిలో నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత పంచదార, యాలకుల పొడి, ద్రాక్ష పళ్ళ గుజ్జు, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి దగ్గర పడనివ్వాలి. అంతే, ద్రాక్ష హల్వా రెడీ. ఓకే, సో మొత్తానికి ద్రాక్ష పళ్ళతో 2 వంటలు కూడా రెడీగా ఉన్నాయి. సో టేస్ట్ చూసేద్దామా? ఓకే. సో అమ్మ ముందు ఏది టేస్ట్ చూద్దాం, దద్దోజనమా లేకపోతే కేసర హల్వానా? స్వీట్ చివరికి తీసుకుందాం. చివరికి తీసుకుందామా? సో ఫస్ట్ మీరు చేసిన దద్దోజనం టేస్ట్ చూసేద్దాం. తీసుకుందాం.
మీరు తిని చెప్పండి ఫస్ట్. నేను తింటాము, మీరు గెస్ట్ మాకు ఈరోజు. తీసుకోండి. బాగుందండి, ఒక వెరైటీగా. ఆ పెరుగులో దద్దోజనం, ఆ సగ్గుబియ్యం అంతా కూడా బాగా నానింది. సో మధ్య మధ్యలో ద్రాక్ష అండ్ పైన యాడ్ చేసుకున్న దానిమ్మ గింజలు. నైస్. సో ద్రాక్ష హల్వా. చాలా బాగుంది రాజు. డాక్టరేట్ ఇవ్వాలి నిజంగా మీకు. సూపర్గా ఉంది రాజు గారు. థ్యాంక్ యూ. సో ఎక్కువ తీపి అవ్వలేదు. సో దీంట్లో మళ్ళీ మనకు ఎసెన్స్ లాంటిది అవసరం లేదు. న్యాచురల్. నాకు కలర్ మాత్రం చాలా నచ్చేసింది. సో చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు చేసింది చాలా బాగుందమ్మా. అండ్ రాజుగారు మీరు చేసిన హల్వా కూడా చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ. సో రెండు కూడా చాలా చాలా బాగున్నాయి. చిన్న విషయం చెప్పనా? చెప్పండి. ఇది ఆహారానికి సంబంధించిన కార్యక్రమం కాబట్టి ఈ సందర్భంగా నాకు ఒక జోక్ గుర్తొచ్చింది, చెప్పనా? తప్పకుండా. నాలాగే ఒక లావుగా, అంటే అంత విద్వత్తు నాకు లేదు, ఓలేటి వెంకటేశ్వర్లు గారని మహా విద్వాంసులు ఉండేవారు. ఆయన ఒళ్ళు నొప్పులు అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళారట. వెళితే డాక్టర్ అన్నారంట, రాత్రిపూట పుల్కాలు తినండి అని. ఈయన అడిగారట, భోజనానికి ముందా భోజనానికి తర్వాత అని. ఈ ఉమెన్స్ డే రోజు మా షోకి వచ్చి చక్కగా మీ ఎక్స్పీరియన్సెస్ మాతో పంచుకోవడమే కాకుండా మంచి మంచి వంటల్ని కూడా చేసి చూపించినందుకు నాకు కూడా సో మచ్. చాలా సంతోషంగా ఉందమ్మా. మీ అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇంకోసారి చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఇంకా చిట్కా చూద్దాం. మీకోసం MTR మసాలా వారి చిట్కా. క్యారెట్, గుమ్మడికాయ వంటి కూరలు చేసేటప్పుడు ఆ కూరలో 1 టీ స్పూన్ పంచదార యాడ్ చేసినట్లయితే కూరకు మరింత రుచి వస్తుంది. ఓకే అండి, మరి వాళ్ళ టేస్టీ వెరైటీస్ అన్ని చూశారు కదా. మరి ఈరోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. హ్యాపీ విమెన్స్ డే. ఈరోజు మనం చూసిన వంటకాల్లోని పోషక విలువలు కూడా తెలుసుకుందాం. ఆలు మంచూరియా, వంటలు పిండి వంటలు చూసిన ఆలు మంచూరియా, బంగాళదుంపలు, కార్న్ఫ్లవర్, మైదా, సోయా సాస్, చిల్లీ సాస్, టొమాటో సాస్ అండ్ ఉల్లికాడలు. వాట్ ఎవర్, ఇట్స్ అ హై క్యాలరీ డిష్ అండి. మనకి జస్ట్ ఫిస్ట్ సైజ్ ఆలు మంచూరియా అనేది 550 క్యాలరీస్ ఇస్తుంది కాబట్టి వీ హ్యావ్ టు టేక్ ఇట్ వెరీ వెరీ కేర్ఫుల్లీ. తర్వాత మీరు స్వీట్స్ అండ్ స్నాక్స్లో మరో హై క్యాలరీ స్వీట్ చూశారు. ఇట్స్ ట్రెడిషనల్ స్వీట్ అండి, ఫేమస్ స్వీట్ కూడా, మడత కాజాలు. అంటే మైదా, షుగర్, ఇలాచీ అండ్ వెన్న. ఎక్కడ కూడా వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అంటే దీన్ని ఇలా చేస్తే అలా బాగుంటుందో అని జనరల్గా సజెషన్స్ ఇస్తూ ఉంటాను కదా, అలా ఏమీ లేదు. టోటలీ హై క్యాలరీ అండి. ఒక కాజా మనకు 250 క్యాలరీస్ ఇస్తుంది. సో మడత కాజాలు అగైన్ ఆలు మంచూరియా లాగా చాలా చాలా హై క్యాలరీ. సో చాలా జాగ్రత్తగా అరుదుగా తీసుకుంటే మంచిది. ఊరించే వంటలు చూసిన గ్రేప్స్ తోటి 2 రకాల వంటకాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ద్రాక్ష హల్వా అండ్ గ్రేప్స్ సాగో దద్దోజనం. ద్రాక్ష హల్వాలో మనకు గ్రేప్స్, తర్వాత ఇది బ్లాక్ గ్రేప్స్ కానీ గ్రీన్ గ్రేప్స్ కానీ రెండు కూడా మనకు సిమిలర్గా ఉంటాయండి పోషక విలువలు. కాకపోతే బ్లాక్ గ్రేప్స్లో మనకు ఎక్స్ట్రా ఒక పిగ్మెంట్ ఉంటుంది. ఆ పిగ్మెంట్ అంటే ఏమో కాదు, కలర్. ఆ కలర్ రావడానికి గల ఆ పిగ్మెంట్ మనకు చాలా చాలా మంచిదండి. డెఫినెట్గా దట్ ఈస్ యాంటీ క్యాన్సరస్. సో గ్రేప్స్, ఉప్మా రవ అంటే బాంబే రవ, షుగర్ అండ్ డ్రై ఫ్రూట్స్, దీంతో మనము ఈ ద్రాక్ష హల్వా అనేది చేసుకుంటున్నాం. ఇప్పుడు సపోజ్ మనం దీన్ని బ్లాక్ గ్రేప్స్తో చేసుకునేటప్పుడు షుగర్ బదులుగా వై నాట్ బెల్లంతో ట్రై చేసుకుంటే, తాటి బెల్లంతో కూడా కలర్ కాంబినేషన్ కూడా సెట్ అయిపోతుంది కదా, ఇంకా చక్కగా బాగుంటుంది. అగైన్ బాంబే రవ్వ కాకుండా గోధుమ రవ్వతో ట్రై చేసుకుంటే కూడా బాగుంటుంది. గ్రేప్స్ సాగో దద్దోజనం అది బాగుందండి. ఇప్పుడు ఇది చూడండి, చాలా సింపుల్. సగ్గుబియ్యము, ద్రాక్ష పళ్ళు, పెరుగు. అన్ఫార్చునేట్గా కిడ్నీలు కొంచెం డౌన్ అయిపోతున్నాయి, క్రియాటినిన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, వీళ్ళకి ప్రోటీన్ ఇవ్వకూడదు, అట్ ద సేమ్ టైం ఇచ్చే ప్రోటీన్ క్వాలిటీ బాగుండాలి అనే వాళ్ళకి మనకు ఈ రెసిపీ బాగుంటుందండి. అది కూడా గ్రేప్స్ అనేది మనం దీంట్లో కుక్ చేయట్లేదు. సో ఎప్పుడు కూడా కుక్ చేయకుండా ఫ్రూట్స్ మనం అలాగే తీసుకుంటే డెఫినెట్గా మనకు అందులో ప్రాబ్లం లేదు, బాగా కూడా తీసుకోవచ్చు. బట్ ఒక్క విషయం ఏంటంటే, ఈ పెరుగు, ఈ సగ్గుబియ్యం, ఈ కాంబినేషన్ కూడా మనకు ప్రత్యేకించి కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ లివర్ సమస్యలతో బాధపడే వాళ్ళకి బాగుంటుందండి. సో ఖచ్చితంగా వాళ్ళకి ట్రై చేసుకోవచ్చు. బెస్ట్ రెసిపీ గ్రేప్స్ సాగో దద్దోజనం. నోట్ చేసుకొని ట్రై చేయండి.
రాజ్ గారు ఈరోజు ఉమెన్స్ డే స్పెషల్ వెరైటీస్ అన్ని కూడా చాలా బాగున్నాయి. అవునండి. అండ్ అలాగే శోభరాజ్ గారు పాడిన పాటలు కానివ్వండి, సో చాలా ఆవిడ చెప్పిన కబుర్లు కానివ్వండి, సో చాలా చక్కగా ఈ ఉమెన్స్ డే స్పెషల్ ఎపిసోడ్ హ్యాపీగా అలా అయిపోయింది. సో మీకు కూడా థ్యాంక్స్ రాజ్ గారు. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వెరైటీస్ అన్ని కూడా నోట్ చేసుకొని ట్రై చేయండి. మరి అలాగే అభిరుచిపై మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి ఇది ఇవాళ మన MTR మసాలా అభిరుచి పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్స్. మరోసారి మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నమస్తే.